హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఈరోజు మనం ఒక చికెన్ లెగ్ రెసిపీ చూద్దామండి. దీంట్లో నేను యూస్ చేసింది రెండు ఇంగ్రీడియంట్స్. పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం పదండి. సో ఇప్పుడు నేను కప్పులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ యోగర్ట్ తీసుకున్నానండి. పెరుగు, తియ్యటి పెరుగే తీసుకోవాలి. పుల్లగా పడింది అసలు తీసుకోకండి, అంటే మీకు రెసిపీ కూడా పుల్లగా వస్తుంది అనమాట. మా పిల్లలకి ఇలా స్వీట్గా ఉంటేనే ఇష్టము. సో దాంట్లోకి నేను సెలరీ సాల్ట్ కాస్ట్కోలో మాకు అమెరికాలో దొరుకుతుందండి. అదొక స్పూన్ వేస్తున్నాను. అమెరికాలో కాస్ట్కోలో దొరుకుతుంది. మీరు కనుక ఇక్కడ అమెరికాలో ఉండే వాళ్ళు అయితే కనుక తెచ్చుకోండి ఒకటి. అదొక 1.5 స్పూన్ వేసాను. సో తియ్యటి పెరుగు 3 టేబుల్ స్పూన్లు అండ్ 1.5 స్పూన్ సెలరీ సాల్ట్, అంతే. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనము చికెన్కి పట్టించాలి. సో చూస్తున్నారు కదా, నేను బాగా కడుక్కొని పెట్టుకున్న చికెన్కి నేను ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా మధ్యలో ఇట్లా క్రాస్గా పెట్టుకుంటున్నాను అనమాట. అలా అన్నిటికీ మనము ఘాట్లు పెట్టేసుకున్నాం. ఇప్పుడు పెరుగు అండ్ సెలరీ సాల్ట్ కలిపిన పేస్ట్ని ఒకసారి అంతగా కలిపేసుకొని దాంట్లో వేసేద్దాం. దీంట్లో సాల్ట్ సపరేట్గా అవసరం లేదండి. సెలరీ సాల్ట్ అంటేనే దాంట్లో సాల్ట్ ఉంటుంది. దాన్ని సెలరీతో యూస్ చేసి చేస్తారనుకుంటా, నాకు కరెక్ట్గా తెలీదు. బట్ అదైతే ప్యూర్ సెలరీ ఇదనమాట. అంటే మనము క్యూమిన్ పౌడరు, కొరియాండర్ పౌడరు ఎలా ఉంటుందో అది సెలరీ పౌడర్ అనమాట. దాంట్లో సాల్ట్ కూడా ఉంటుంది. సో ఆ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా ఒక్కొక్క పీస్కి బాగా పట్టేటట్టుగా కలుపుకుందాం. నేను ఇక్కడ మీకు ఎన్ని పీసెస్కి ఎంత అని చెప్పలేదండి. నా దగ్గర ఉన్నాయి ఇవి 5 పీసెస్ అండి. 5 మనకి ఇక్కడ లోకల్లో యూఎస్లో దొరుకుతాయి. ఇక్కడ నేనైతే కాస్కోలోని కొంటాను. సో కాస్కోలో అలాంటి లెగ్ పీసెస్ దొరుకుతాయి అన్నమాట. సో ఆ సైజు పీసెస్ నేను 5 యూస్ చేశాను. మొత్తం 5కి 3 టేబుల్ స్పూన్ల పెరుగు అండ్ 1.5 నార్మల్ స్పూను, అంటే టీ స్పూను సెలరీ సాల్ట్. అండ్ ఆ బౌల్ మీద నేను మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నానండి. దాన్ని ఒక 1 అవర్ పక్కకు పెట్టండి. ఆ తర్వాత మనము ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అంతా కూడా మనకి ప్యాన్కి కంప్లీట్గా ఆల్ సైడ్స్ కోట్ అయ్యేటట్టుగా ఒకసారి కంప్లీట్గా ఇలా కలిపేసుకుందాం. ఏమంటారు, ఇలా ట్విస్ట్ చేస్తే మొత్తము స్ప్రెడ్ అవుతుంది కదా, అలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న అదొక 1 అవర్ మ్యారినేట్ అయ్యిందండి. 1 అవర్ తర్వాత ఆ చికెన్ లెగ్స్ని తీసేసి దీంట్లో వేసేయాలి. ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి. స్టార్టింగ్ ఒక ఫస్ట్ రౌండ్ ఉడికేపటికి మనకి చికెన్లో నుండి వాటర్ వస్తుంది. తర్వాత దాంట్లో యోగర్ట్ కూడా, పెరుగు కూడా వేసాం కదండి, అది కూడా అంతా బయటికి వస్తూ ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్ కూడా వేసాం కాబట్టి అందులో ఉన్న ఆ గ్రేవీ అది ఉడకడానికి సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు మిగిలిపోయిన యోగర్ట్, సెలరీ సాల్ట్ కలిపి ఉన్న మిక్స్చర్ని నేను అందులో పైనుండి వేసేస్తున్నాను. సో కాసేపు అంతా కూడా అదే గ్రేవీలో మనకి చికెన్ ఉడుకుతుంది. ఇంకా తర్వాత మనకి దగ్గరికి అవుతుంది అంటే ఒక 30 మినిట్స్ ఉడికియాలండి. ఎప్పుడు కానీ చికెన్ నాన్ వెజ్ వండుకున్నప్పుడు చాలాసేపు ఉడికిస్తేనే మంచిది. సో అప్పుడు బ్యాక్టీరియా అంతా చనిపోతుంది అనమాట. సో అంతసేపు ఉడికే లోపల మనకి అడుగు అంటుకుంటూ ఉంటుంది కదండి. సో ఆ టైంలో ఎప్పుడైతే అడుగు అంటుకుంటుంది, ఇంకా గ్రేవీ లేదు అన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చు.
సో దానిపైన నేను ఒక లిడ్ పెట్టేసి అది ఉడికేంత వరకు వదిలేసాను. మధ్య మధ్యలో మనము ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూద్దాము ఆఫ్టర్ సమ్ టైము ఇలా చూసారా ఎంత గ్రేవీ అంత ఆయిలీ వాటర్ అంతా బయటకు వచ్చింది చూస్తున్నారు కదా. సో ఆ గ్రేవీలోనే మనకి చికెన్ ఉడుకుతుందన్నమాట. సో దాన్ని మనం ఇట్లాంటి ఒక టాంగ్స్ యూస్ చేస్తే టాంగ్స్ యూస్ చేసేసి ఇలా టర్న్ చేయడానికి ఈజీ ఉంటుంది కాబట్టి టాంగ్స్ యూస్ చేసి టర్న్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఇది వైట్గా ఉంటుందండి. అలా అని చెప్పి టేస్ట్లెస్ ఉంటుందేమో అని అనుకోకండి. ఇట్స్ వెరీ జ్యూసీ, చాలా బాగుంటుంది, చాలా జ్యూసీ ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. మసాలాలు ఎక్కువగా ఇష్టపడని తందూరీ చికెన్ ఇలాంటివన్నీ అప్పుడు మసాలాలు ఎక్కువ ఉంటాయి కదండి. అంత మసాలాలు అవసరం అంటే ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్ట్ సాఫ్ట్ ఒక మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను అంతే కంప్లీట్గా నేను టేస్ట్ చేసిందని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. బాగుంది తినండి చేసుకోండి అని మాత్రమే చెప్పగలను. సో ఇలా మూత పెట్టేసి మరి కాసేపు ఉడికించుకుందాం. ఎవ్రీ టైం చెక్ చేసినప్పుడల్లా మీరు టర్న్ చేసుకోండి. చికెన్ నార్మల్గా తొందరగానే ఉడుకుతుంది కాబట్టి ఉడకడానికి ఎక్కడా ప్రాబ్లం రాదండి. బట్ 30 minutes ఎందుకు పెట్టాలి అంటే దాంట్లో బ్యాక్టీరియా ఇదంతా ఉంటుంది కాబట్టి చికెన్ కానీ ఎప్పుడు కానీ నాన్ వెజ్ని చాలాసేపు ఉడికించడం అవసరం అన్నమాట. సో చూసారు కదా, ఆ లాస్ట్ క్లిప్పింగ్ నాకు మిస్ అయిపోయిందండి. సో బేసికల్గా మొత్తం టర్న్ అంతా అయిపోయి వాటర్ అంతా సింక్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు చికెన్ లెగ్స్ ఇలా వచ్చేస్తాయి. సో వాటిని జస్ట్ తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇది చాలా జ్యూసీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్కువ టైము నేను పెట్టలేకపోతున్నానండి వీడియో చేయడంలో. సో ఇక ముందు కొంచెం ఎక్కువ టైం పెట్టి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ప్రతిరోజు చూస్తూనే ఉండండి. లైక్ చేయండి నా వీడియోని మీకు నచ్చినట్టయితే కనుక. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఇట్ విల్ బి షోన్ యాజ్ సజెస్టెడ్ వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.